భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అనలేదమ్మా బంగారం, అనలేదు. నా మనసుకు నచ్చితే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరు కష్టాలు ఉంటే వాళ్ళ దగ్గర నిలబడటం నాకు అలవాటు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లాస్ట్ నేను ఎదురు తిరిగిన గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అనమాట నేను అన్నాను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టాలు ఉన్నారు కదా, నేను అన్నాను నా నైజం కాదు అది. మీరు గణేష్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికే ఒక క్వశ్చన్, కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు. మీరు మీకు బతుకునిచ్చిన మీ దేవుణ్ణే విమర్శించారు, దాన్ని మేము ఎట్లా చూడాలి? నేనా పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు? నేను ఎక్కడో ఊహించుకున్నారు, ఇట్లా ఉండిపోయారు. రేవంత్ రెడ్డితో పోల్చారు, చాలా మందితో పోల్చి మాట్లాడారు. నెవర్. మీరు ఒకసారి వినండి అది. నువ్వు చెప్పు తల్లి, ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించు, మర్చిపోలే వదిలే అమ్మ బంగారం. నీకు తెలియదు, నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్ గా నీళ్ళెత్తి చూపదు. దట్ ఈస్ మై బ్లడ్, దట్ ఈస్ మై క్యారెక్టర్. వినండి అమ్మా అన్న, నేను చెప్పాలి, అమ్మాయికి సమాధానం చెప్పాలి. నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ, నా మనసుగా నచ్చితే దేవుడైనా ఎదిరిస్తా, నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు పట్టుకుంటారు. నా క్యారెక్టర్ అది. చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయపడ్డ క్షణంలో, వణుకుతున్న క్షణంలో, వణుకుతున్నారు. ఆయనతో లబ్ధి పొందినాడు కూడా వణుకుతున్న క్షణంలో చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను. అది నా క్యారెక్టర్. నేను తెలుగుదేశం పార్టీ కాదు, నేను పవన్ కళ్యాణ్ మనిషిని. నేను ఎప్పటి నుంచి 2004 నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని. నాకు పవన్ కళ్యాణ్, నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ప్రేమించాలి. పవన్ పోతే నాకు బతికే కాదు. ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది. నేను పార్టీకి, నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు మానేస్తా. అంతేగాని పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి, జనసేనలో తిరగాలి. నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా బయట కాదు, కలలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను. నా ఇంట్లో నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది. అది నా క్యారెక్టర్ అమ్మ. రేవంత్ రెడ్డి పొగిడి ఉండొచ్చు, ఎవరు నేను పొగిడొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి రేవంత్ రెడ్డిని అది నువ్వు అనుకుంటే అది నీ కర్మ అమ్మ. నువ్వు పొగిడేటట్టు చూపించమ్మా. నువ్వేదంటే ఇప్పుడు చూపి పంపించద్దు, ఇప్పుడు చెప్పాలి నాకు. 10-1/2 అవర్ ఉంటాను తెప్పియమ్మా. పవన్ కళ్యాణ్ ఇందాక 2 సార్లు అప్పుడు అట్లా అనబాకమ్మా. దయచేసి ఆగమ్మా, దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రతిగా రంగం మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. 1-2 సార్లు క్వశ్చన్ చేసుకొని ఏదో అడగాలి, ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి, ఏదో ఏనమ్మా అన్న, ఏదో మీరు క్రేజ్ తెచ్చుకొని అడగబాలి. భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అనలేదమ్మా బంగారం, అనలేదమ్మా ప్లీజ్. తప్పమ్మా అనబాకమ్మా, నన్ను అనబాకమ్మా. నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడినమ్మా, దయచేసి ఆ మాట అనబాకమ్మా ప్లీజ్. నేను అనలేదమ్మా, అనలేదు, అనను కూడా తల్లి ప్లీజ్ ప్లీజ్. అన్వర్ గారు